కల్లుడు పల్లికొండ ఎప్పుడైతే ఒక 5 మామలకి ఏమి చెప్పినాడే సరిదొట్లు వాతుకోమన్నాడు ఒక నాగుతో కదు ఈ మళ్ళప్పుడే ఆనాడు సింహద్రాజు పెద్దిరాజు ఎననోకరాజు నన్నోకరాజు పోలరాజునైనా అల్లుడా పల్లికొండ పెట్టిన పాలు మేము మర్ర మనసి ఒక ఆవుతోక చూసిండ్రు ఆనాడు కల్లుడు పల్లికొండ ఏమి చేసిండు లేని లేదనుకుండా ఏరు మస్తులు పాలు లేదనుకుండా పాలు పెడుతున్నాను చెప్పి ఆ పల్లెల పాడు 5 లేగటావులది కొట్టిండు 5 లేగటావుల తీసి ఒక ఏమో తూర్పు కొట్టినాడే 5 లేగటావులకు తూర్పు కొట్టినప్పటికీ అప్పుడు మాత్రం ఒక సింహద్రాజు పెద్దిరాజు ఏమంటుండ్రు అల్లుడా పల్లికొండ ఆవుల మందరం మంచక ముందే 5 లేగటావులు అక్కడ తూర్పు కొట్టినాం ఎందుకయ్యా మరి అవి అయ్యన్నాడు ఒక 5 లేగటావులు తూర్పుకి ఎందుకు కొట్టామంటున్నావు ఏనాడు ఒక అడవిలో కౌరవయ్య ఉన్నాయి ఆడవిల్ల కొంగరవ అయితే మాత్రం రేపటికల్లా మీరు అన్నదమ్ములు ఇలా ఏర్పడుతారు రేపు ఎవరేమంటే ఎవరు ఇస్తారని చెప్పి ఆడవిల్లకు ఒక ఏర్పడినాడు ఆశ ఉంటుందని చెప్పి 5 లేగటావులకు తూర్పు వచ్చిన అంటున్నావు మళ్ళీ 5 లేగటావులు ఏం చేసిండు ఒక పడమటి కొట్టిండు అల్లుడా పల్లికొండ మరి అవేందుకయ్యా అయ్యో అవేందుకని ఏనాడు అంటున్నావా అయితే మా తాతమ్మ పేరు మీద ఏది కాదంటే ఏది అంటే ఒక అచ్చగాలు గాని పిచ్చగాలు గాని అర్దాసి గాని జోయి గాని సన్నాసి గాని వచ్చిన సంఘాలు ఒకనాటి మునుడు అచ్చగాళ్ళు పిచ్చగాళ్ళు వస్తే ఎవరి వాళ్ళు వంచుకుంటారు ఎవరికి ఏమంటే ఇస్తారని చెప్పి మృతంగాలు ఒకనాటి మునులు వస్తే మాత్రం ఒక దహనం ఇచ్చేందుకు 5 లేగటావులు కొట్టిందన్నాడు అప్పుడు మాత్రం ఏనాడు కల్లుడు పల్లికొండనైనా ఆ నడి మందలకు వచ్చిన ఒక ఆవుల మందలు కట్టంగులు తరమైన ఆవుల మంద తిరుగుతున్నాం ఆవిడ కోయిల మంద ఉన్నది కట్టు దూడను పట్టినాడా కట్టు దూడను పట్టి ఒక ఏనాడు మాత్రం ఒక ఉద్యమంలో కూర్చుండు లింగాల సెల్ల రక్తంలో ఉంపిండు ఆ ఏనాడు ఒక కల్లుడు పల్లికొండ రమాదేవ ఏలకు మహారాజా ఆవుల మంద 60 లక్షలు ఆవుల మంద 70 లక్షలు కోడల మంద నాడి మంద మందారో రాజండ ఎత్తి కూడా ఆవుల కూడానే ధర్మని పట్టే ఆవుల కూడానే ధర్మని పట్టేనా ఆనాడు మాత్రం ఒక ఎర్ర దండలు ఎత్తు ఒక ఆవుల మందరం ఒక నడి మందరకు వచ్చి ఆవుల మందరం ఒక 5 పొదులకి ధర్మతున్నాడు సరిదొల్లకి ఆవులు పోతున్నాయో మామలారా ఎవరి పొదులకు వాళ్ళ ఆవులను చూసుకోమని చెప్పిండు నాడు సింహద్రాజు వేండు సింహద్రాజు పొదల చూసే వరకల్లా ఆవులు ఒక లేగలున్నాయి ఎననోకరాజు పొదలకు చూసే వరకల్లా ఆవులు లేగలున్నాయి నలనోకరాజు పొదలు చూసే వరకల్లా ఆవులు లేగలున్నాయి రాజు పొదలకు పోయి చూసే వరకల్లా ఒక ఆవులు లేగలున్నాయి పెద్దిరాజు పొదల పోయి చూసే వరకల్లా దేవుడా గుంటి గుడ్డి ఒక గురి మాత్రం గొడ్డుటా ఊలు వచ్చి నాయి రామా రామా గొడ్డుటా ఊలు వచ్చి నాయి రామా రామా గరుడు పెద్ది రాజు ఆవుల కల్లా చూసి నాడు రామా రామా నా పొద్దుల చూసే వరకల్లా ఒక్కడ గొడ్డు రావులు కుంటి గుడ్డి ఉన్నాయినా అవును గొడ్డు వచ్చే నాకు రామో రామా గరుడయ్య పెద్ది కాదు రామో రామా ఆవుల దొడ్డి గాడి కొద్ది కొల్ల పెద్ది రాదు కరకర కరకర కన్నీరు వడబోతా ఉన్నాడే
పక్షం బట్టి పంచినట్టు నలుగురు మామలకేమో లేగట అవలగొచ్చాము మొదలోపల గొడ్డు టావులు ఉన్నాయి అల్లుడా బల్లిగుండా ఏమి కలిమాయ అంటుండు పెద్దిరాజు అన్నప్పుడు కల్లుడు బల్లికొండ ఏమంటాడు మామా పెద్దిరాజా కాలు బట్టి పంచనే కాదు ఒక కొమ్మటి పంచనే కాదు నడిమందర పోయి 5 పొదుల కావుల కొట్టినా నీకు ప్రతిపక్షం బట్టి పంచినట్టు అనిపిస్తుందా ధర్మ సిట్టీలు పెట్టేదాను రామరామ సిట్టీలు పెట్టేదాను రామరామ అల్లుడు వల్లికొండ 5 సిట్టీలు రాసినాడు రామరామ సిట్టీలు రాసిన ముందర పాలు నువ్వే ఎత్తుకోమన్నాడు ఒక 5 సిట్టీలు ఒక 2 చేతికి ఇచ్చిండు పెద్దిరాజు దేవుడు 5 సిట్టీలకి ఒక సిట్టి తీసినాడా పెద్దిరాజు నలుగురికేమో లేగటావుల సిట్టీలు అదే గొడ్డుటావుల సిట్టి మాత్రం ఇప్పినప్పుడే పెద్దిరాజు పెద్దిరాజే అల్లుడ బల్లికొండ బల్లికొండ రావద్దు పాడుగారు రామరామ గుడ్డు టావులు వస్తే నాకు ఓ దేవుడు కొండ పట్నముల్లా రామరామ దొంగతనం చేసినట్టు ఓ దేవుడు ఇది ఏమి కాలి మాయా భగవంతుడా ఆవుల చూసుకుంటా పెద్దిరాజే కలకల కల్లేరు నమ్మ రామరామ ఏ దేవుని గుళ్ళె మన్ను ఎత్తిపోతే ఎవరికేమి బాబు ఎత్తి ఓ దేవుడు నేను కొట్టు వాణ్ణి అయితే భగవంతుడు ఆవులు కొట్టు వస్తే ఓ దేవుడా ఆవుల ఏనాడు కొట్టుట ఆవుల చూసుకుంటా పెద్దిరాజు కరకర కన్నీరు వలపోతును గొల్లవారి పెదవదేవి ఆవుల చూసుకుంటా కరకర కన్నీరు వలపోతా ఉన్నారు ఏమిరా భగవంతా వంతులున్న రాత వైకుంఠం పైన తప్పది బ్రహ్మరాజు మీద తుడిసినావోదనుకున్నాడే కలకల కలకల కన్నీరు వలపోతుండే కానాడు వాళ్ళుడా వల్లికొండ ఇక నా వంతే కింద ఉందనుకుంటా అన్నాడు అప్పుడు బోయిల వంశం అన్నప్పుడే 5 మామలకు బోయిల పాలు పెట్టిండు బోయిల పాలు పెడతా ఉంటే దేవుడు నాయమ్మ 4 మామలకే మంచి బోయిలు వస్తుండు దేవుడు పెద్దిరాజుకు ఒక కాలు పోయినవాడు గుడ్డివాడు కూనివాడు బోయిలు వస్తా ఉండు రామ రామ సత్యమ పుత్ర ఎడవాప్తమ భామ మనమే కొట్టు వాళ్ళం అంటే బామ పెదవదే ఆవులు కొట్టి వచ్చే కోయిల చూడవచ్చే గుడ్డివాడు గుడ్డివాడు కూలివాడు వచ్చిండ్రు
కన్నీరు పోసిన కరుడు పెద్దిరాదు మామ ఆయన పెద్దిరాజను మాత్రం ఒక కుంటి గుడ్డి పోయిలను ఒక ఏనాడు ఒక గుడ్డు టావులసిన బాధపడకు మల్లడు నీ వద్దున్న రాత వైకుంఠం మీద తప్పదన్నాడు. పల్లెల పాటి మీద గొడ్డు టావుల పాలు పెట్టిండ్రు కుంటి గుడ్డి పోయిలేనాడు వచ్చిండ్రు. 7 మెడలకు కలి 7 మెడలకు వచ్చిండ్రు. చెల్లెరా కౌరవ్వ ఈయనడు బయటి భాగ్యమేమో అల్లుడు బల్లికొండ వంచిండు. నాడు ఒక మన తండ్రి వల్ల రాజు మన తల్లి వల్లమదేవి ఎండి బంగారము ఏనాడు ఒక 1000 కొద్ది భాగ్యం సంపాదించిండ్రు. కలి 7 మేడల్లా ఇంటి భాగ్యం మంతరాలు నా సెల్లరా రావమ్మ సెల్లరానే కౌరవ్వ బయటి భాగ్యం అని కొడుకు ఒక బల్లికొండ వంచండు. ఇంటి భాగ్యం మంచు మళ్ళప్పుడే అరే పర్వాలేదన్నది ఆడవిళ్ళ కౌరమ్మ మరి ఒకవేళ మా తల్లి వల్ల మాదేవి ఒకవేళ కనుక 6 సంతకాలల్లా ఎండి బంగారం ఎంత నింపిర్రో మరి ఒకవేళ కనుక 7 సంతకాలు వంచుతానన్నా సంతక కాడికి తల్లి ఏడ వచ్చినది కౌరవ్వ ఒక్కొక్క బిడ్డనైనా లేపవట్టే మా తల్లి వల్లమదేవి మా తండ్రి వల్ల రాదు. ఏ పెట్టె లోపల ఎక్కువ ధనం పెట్టిరో ఏ పెట్టే ఎక్కువ బరువు ఉంటుందో గా పెట్టె నేనేం తీసుకుంటా. ఒక్కొక్క పెట్టె కూడా లేపవట్టే అన్ని పెట్టెలు ఒకవేళ అల్కానే ఉన్నాయి. ఒక్క పెట్టెనన్న బరువు లేకపోయే ఒక్కదంటలన్నా మా అయ్యవ ఎక్కువ ధనం పెట్టకపోయి ఒక్కటన్నా అన్న ఆశ ఎక్కువ ఉంటుందా? ఒక్క పెట్టెనన్నా ఎక్కువ బరువు లేదు. ఇప్పటికి 4 పెట్టెలు లేపిన ఆడవిల్ల కొబ్బరమా ఎప్పుడేదో 7 పెట్టెలు రాబట్టి చూసినప్పుడే చక్కని గంగదేవి కళ్ళ చూసింది దేవి. పెట్టె లోపల గంగదేవి పూలకమైంది రా దేవుడా. ఎక్కలేని కలకల కలకల కన్నీరు ఒలపోస్తున్నది. మా తల్లిదండ్రి ఒకవేళ ఆడవిల్ల వస్తుంది ఆడవిల్ల తీసుకోవద్దు ఈ పెట్టాను ఒక్కదంట నన్ను ఎక్కువ పెట్టలేదని చెప్పి వలపోసుకుంటా 5వ పెట్టె లేపింది 6వ పెట్టె కాడికి వచ్చింది. 6వ పెట్టె లేపితే లేవదా ఏవో దేవుడో తల్లిదండ్రికి బాగానే ఎరుక ఆడవిల్ల వస్తుంది అని చెప్పి నా కొరకే ఈ పెట్టెలో ఎక్కువ ధనం నింపినట్టున్నారు. పెట్టే నాదే నీ పెట్టే అదే బరువు ఉందా? పెట్టే నాది మీద కొంగేసుకున్నా. ఎంతైనా ఆడవిల్ల అయితే నీ బుద్ధిన్న పెట్టె తీసుకో కడమ అన్నంలో మంచి. ఇగో ఈ పెట్టె ఒకటి నాది ఎవరు పెట్టే వాళ్ళు తీసుకోరు. మీ పెట్టే ఏదైనా పాలు పెట్టి బరువు ఉన్న పెట్టె తీసుకొని పక్క పెట్టింది. 5 పెట్టెదల్లా కానాడు ఒక ఆడవిల్ల కొమరవ్వరా పాటి మీద నా కొడుకు మాత్రం ఏనాడు ఒక బల్లికొండ ఆవుల వంచితే గొడ్డు టావులు వచ్చినాయి. నాన్న పెద్దిరాజు ఒక కలకల కన్నీరు పోతా ఉన్నాడు. గుంటి గుడ్డి పోయిలు వచ్చిన దుఃఖశీలత ఉన్నాడు. తన ఒక బరువుల్లో పెట్టె పక్క పెట్టుకుని 5 పెట్టెలకి ఇంకా జర బరువుల్లో పెట్టె తీసింది. పెద్దిరాజు సేతుల పాలుకొచ్చిన పెట్టే ఇక వద్దని చెప్పి పెద్దరావు చేతుల పెట్టరా రామ 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 తల్లి పెద్దమ్మ రామ మీ పెట్టెలలో ఏముందో ఇప్పి చూపెట్టుర్రి. అయ్యో
అయ్యో మీ పెట్టెలో ఏముందో ఇప్పుడు పెట్టరు అంటే అమ్మా మా పెట్టలేమో ఎవరి పెట్ట వాళ్ళకి ఆనాడు సింహం పిల్ల వంటి వాడు సింహాద్రి రాజు భార్య సీత లక్ష్మీదేవి పెట్టే కాడికి వచ్చింది. పెట్టే ఇప్పి చూసినప్పుడు దేవుడు ఎండి బంగారం వేల కొద్ది భాగ్యం ఉన్నదమ్మా. రాజు భార్య లక్ష్మమ్మ పెట్టే ఇప్పి చూసే వరకల్లా ఎండి బంగారమే ఉన్నది. నన్నొక్క రాజు భార్య నల్లచ్చమ్మ పెట్టి చూసినప్పుడే ఎండి బంగారం వేల కొద్ది భాగ్యం ఉన్నది. ఓల్ రాజు భార్య శ్రీదేవి చూసే వరకల్లా ఎండి బంగారమే ఉన్నది. పెద్దమదేవి పెట్టి చూసింది దేవి ఆ పెట్టె లోపల ఇనిమి ఇత్త వెళ్ళబట్ట దేవుడా. ఇనుము ఇత్తడి కళ్ళవార చూసింది దేవి. తల్లి పెద్దమ్మ పెద్దమ్మ పొత్తులుండంగరా భగవంతుడా కాని కష్టము కూడా నేను చేసిన అత్తగారి సొమ్ము కూడా బాగిలేదు నేనేమి చేతులమ్మా ఓ దేవుడా పెట్టగాడికి వచ్చినది దేవి పెద్దమ్మ పెట్ట మీద పడ్డదమ్మా ఓ దేవుడా పెట్ట లోపల చూసేవరకల్లా చిన్న పిల్లలు ఆడుకునేటి ఒక వేళ లక్క గొర్రెలు వస్తున్నాయి, చిన్న చిన్న వంటలు ఉన్నాయి, బామని ఒక వేళ కష్టాలు ఉన్నాయట. పుట్టు ఊసాలు బియ్య గడియాలు ఉన్నాయి. ఏమిరా నేను కొట్టుదాన్ని అయిపోతే పుట్టు ఊసాలు బియ్య గడియాలు ఎవరికి పెట్టుకోవాలి? అయ్యా మన పోలాలే తల్లిగా కోటి కష్టపడ్డా ఇరనాడు ఒకవేళ ఎన్ని బంగారం ఏమి రాకపోయే దేవుడు. కాదల్లి పెద్దమ్మలేవి ఇలా నాకు అత్తగారి సొమ్ము బాకీ లేదే ఓ దేవుడు. పొద్దులున్నాక కోటి మా కష్టపడ్డా కానీ నాకు ఎండి బంగారం రాకపోయే. మరి ఒకవేళ చిన్న పిల్లలు వేసుకునేది బంగారం ఒకవేళ బొట్టు గిన్నెలు వచ్చినాయి, మరి ఒకవేళ కనుక పుట్టు కుసాలు మేము గడియాలు వచ్చినాయి, మరి ఏమి వేసుకోవాలి? కలకల కలకల కన్నీరు పోసింది. నాదా పెద్ద రాజా మనకు ఇంటి ధనము మనకు బాకి లేకపోయే. బయటి ధనం వస్తే ఆవులు మంచి రాలే, బొయ్యలు మంచి రాలే, జాగిరాలు మంచి రాలేదు, మన వంతు బాగలేదు నాదా ప్రాణనాదా. మన రాత బాగలేదు ప్రాణనాదా, రాత మీద రాళ్ళు కొట్టావో దేవుడు. ఎవరికేమి పాప వల్ల ఏసీతివయ్యా, ఎవరికేమి దోమ వల్ల ఏసీరవయ్యో. చాలా ప్రాణేశ్వర మనం ఒకవేళ రాజ్యం లోపల ఎండి బంగారం రాకపోయే, ఆవులు సక్కటి రాలేదు, పోయిన సక్కటోళ్ళు రాలేదు. మన ముందు బాగలేదు నాదా, మన రాజపలం ఇంతే ఉంది కావచ్చు. ఏడుసిందంటే లాభం లేదు, దుడిసిందంటే లాభం లేదయ్యా. అదిని కలియాల భక్త వెళ్ళిపోతే మనం ఒకవేళ కొడుకుల బిడ్డల సంతానం గంటమంటున్నదే. అందుకేళ్ళు దారును కన్నీ తీసుకుంది పెద్దమ్మ. అమ్మవారి పెద్దమ్మ దేవుడా దేవుడా. మురుతుంటే ఇనిమి ఇత్తడి కంచు పెంచు చూసుకుంటే కలకల కన్నీరు పెద్దమ్మ దేవుల పోతా ఉన్నది. లేగటావులు చూసుకుంటా నలుగురు అన్నదమ్ములు ఒక ఎంతో సంతోషపడుతున్నారు. పెద్దిరాజు కొట్టుటావులు చూసుకుంటా కలకల కన్నీరు ఒలపోతా ఉన్నాడు. ఆనాడు అల్లుడు వల్లికొండ ఏమంట ఉన్నాడు దేవుడు.
దుఃఖశీల ఓకు మామాయ్ గుట్టుటావులు వచ్చినాడు దుఃఖశీల ఓకు ఏనాడు మాత్రమక ఇనుము ఇత్తలు వచ్చిందని నువ్వు బాధపడబోకు నేను నువ్వు పోయే నేర్వలు చెప్తా మామాయ్ ఇలా తొలకొండ పురిపట్నం వదిలిపెట్టి మామాయ్ ఆవుల కొట్టుకొని గోవుల కొట్టుకొని నువ్వు వెళ్ళిపోతుంటే కదిలి కళ్యాణపురి పట్నం పోతుంటే నువ్వయ్యతో వల్ల మామాయ్ అక్కడ కచ్చలు కోరందరు కలవారి ఉంటాయి మామాయ్ కచ్చలు కోరంతలు కలవారి ఉంటాయి ఆవులకు తొవ్వ దొరకది దారి దొరకది నువ్వు 30 గొడ్డలు పట్టి ఒక్క పొద నరికితే 2 పొదలు ఉడుతుంటాయి 2 పొదలు నరికితే 4 పొదలు ఉడుతుంటాయి ఆవులకు తొవ్వ దొరకది బోయిలకు తొవ్వ దొరకది నీకు తొవ్వ దొరకబోదు ఆవులు అక్కడ అడుగు లేపలేవు నా చేతికున్నా ముద్దులుగురం ఎత్తున్నా ఆ కచ్చలు కోరంతల్లా అల్లుడా పల్లికొండ ఎక్కడున్నా అని ముద్దులుగురం పెట్టి నువ్వు కచ్చలు కోరంత నరికితే ఆవులకు తొవ్వాలేవరా ఆవులు కొట్టుకొని గోవులు కొట్టుకొని వెళ్ళిపోతుంటే అక్కడ ఒక వద్దుల వాల్వలు మధ్య వాల్వలు వస్తాయి ఆ వద్దు చెట్లు మధ్య చెట్లు అల్లుకొని ఉంటాయి ఆవులకు తవ్వ దొరకది దారి దొరకది అక్కడ నువ్వు 30 గొడ్డలు పట్టి వద్దు చెట్లు మధ్య చెట్లు నరకాలే మామాయ్ ఆ వద్దు త్వర లోపల ఒక ఏనాడు వద్దు చెట్టు లోపల ఒక జటంగా మామని ఒక వ్రతవసు పట్టుకొని ఉంటది వద్దు చెట్లు నరుకుతుంటే జటంగా మామని తలసిరు దేవుతుందే మామాయ్ ఆ తలసిరు ఎంతవరకు దూరం పడి ఒక ఏనాడు నవ్వుతోడు ఒక 3 ముచ్చట్లు వెలుగుతుంది ఆ మాట నువ్వు శివుని పెట్టు మామాయ్ అది ఏమంట వెళ్తుంది కదా శివుని పెట్టు మామాయ్ కొంత దూరం పోయినాక అద్దాన పడివి లోపల ఒక కలకుల బండ వస్తుంది కలకుల బండ మీద కావులు పోయినప్పుడే అక్కడిక్కడ కారు సీకట్ అవుతుంది కలకుల బండ మీద కలలిగా అవుతుంది మామాయ్ కలకుల బండ కాడ మామా ఈ గొడ్డు టావులు ఓ అన్నట్టు ఇనిమి ఇత్తలు ఓ అన్నంటే మామాయ్ గుళ్ళు కట్టాలి గుళ్ళు కట్టి ఆవుల కొమ్ములకు సాధు పెట్టాలి ఈనాడు ఒక సప్పలు కొట్టాలి కాటెవుల గుళ్ళ ముంగట మావిడాకు శివదోనం కట్టాలి మావిడాకు శివదోనం కింద ఆవులు ఎల్ల కొట్టాలి ఆవులెల్ల కొట్టి పోయిన మాత్రం ఒక శివదూరం కిందకే దాటినట్టుంటే అప్పుడు గొడ్డుటావులు పోతాయి లేగటావులు అవుతాయి కట్టావులు కడతాయి ఈనావులు ఎడతాయి పాలు లేని గొల్లకు పాలు పుడతాయి మామాయ్ పెరుగు లేని గొల్లకు పెరుగు పుడుతుంది రాత్రివుల గుళ్ళకాడ అప్పుడు మాత్రం ఒక పాలు లేని గొల్లకు పాలు పుట్టి ఒక పెరుగు లేని గొల్లకు పెరుగు పుడుతుంది ఆవుల పాలు విండాలి మామాయ్ ఆవుల పాలు విండి పెరుగు చేసి ఒక నెయ్యి తీయాలి అక్కడ మాత్రం ఒక పాలు కోసి పరమన్నం ఉండాలి కాటెవుల గుళ్ళ ముంగట మామాయ్
కట్టమని పెట్ట తీసుకుపోయి గుడి ముంగట పెట్టాలి మామాయ్ ఇద్దరి కంచు పెంచు నిజ బంగారం అవుతుంది మామాయ్ కలుగుల బండ ముంగట మామాయ్ కలుగుల బండ కాడ మీరు మాత్రం సత్యమా పురుషులు తనివిడి తానమాడలే బ్రహ్మములు వేసుకోవాలి అక్కడ ఒక ఉక్కు తమ్మము లావట్టాలి మామాయ్ ఆ ఉక్కు తమ్మ 4 అక్షరాలు కొట్టాలి మామాయ్ ఆ ఉక్కు తమ్మానికి ఏమంటే 4 అక్షరాలు కొట్టాలి కాశి ఎంత ఉన్నదో కళ్యాణం అంతున్నది కాశీ పోయే గొల్ల కళ్యాణం రావాలి కాసిన పెసరప్పు కాతలు కాస్తనే ఉండాలి నా కోటి బాంధవుడు వచ్చినప్పుడు కలుకుల బండకాడ కాట్రవుల గుళ్ళ కాడ నా కోటి బాంధవుడు వచ్చినప్పుడు ఇక్కడ కాలసి కలగాలి కలుకుల బండ కళలు కావాలి పాలివాడు పగవాడు వచ్చినప్పుడు ఇక్కడెక్కడ కాయనాడు ఒక కార్సికలు కళలు కావాలి కలుకుల బండ మీద కార్సికలు కావాలి ఎప్పుడు పెట్టిన యువజము అప్పటి మళ్ళీ పొగలెళ్తూనే ఉండాలి పెట్టిన దీపం మెలుగుతూనే ఉండనాని ఇక్కడ 4 రాతలు రాసి కాశీమయ గొల్ల కళ్యాణం రావన్నాని 4 అక్షరాలు కొట్టు మామ రామ పెట్టమన్నాడు ఆవులు పోయి నేర్వలు చెప్పిన అక్కడ మాత్రం కాటవల గుళ్ళు కట్టమన్నాడు కొట్టు టావులు పోతే ఒక లేగ టావులు అయితే అన్నాడు ఇతను పోయి నిజ బంగారం అయితే అన్నాడు ఆనాడు ఒక తనకుండప్పుడు పట్టములకి ఒక గొల్ల పెద్దిరాజు పెదమదేవి వెళ్ళిపోతామన్నప్పుడే గానాడు మాత్రం ఒక సంస్థానం మల్లయ్య దవసాని మల్లమ్మ ఇలా నా అల్లుడు నా బిడ్డ ఒక వెళ్ళాక దొనకొండ పట్నం వదిలి పెట్టి కళ్యాణ పట్నం వెళ్ళిపోతురు వాళ్ళు వెళ్ళిపోతురు అని చెప్పి ఒకవేళ ముత్యమంత గుడ్డల పవడమంతా సర్ది కట్టింది మరి ఒకవేళ నా అల్లుడు బిడ్డకు ఉలకంగా వాళ్ళు బియ్యం వస్తారని చెప్పి చాలా వారి వాళ్ళకి వెళ్ళిపోయింది మళ్ళా నా అల్లుడు నా బిడ్డ నా పట్నం వెళ్ళి ఏడ వస్తారు అని చెప్పి ఒకవేళ దవసాని మల్లమ్మ చాలా వాడి దగ్గర అంచుకేసింది 6,000 గొల్లల బలగము 1,00,00,000 బలగమైన బలగాన్ని దించిపించింది దేవుడు దవసాని మల్లమ్మరా కోటి బలగము అంచున 6,000 బలగము తిరువారు తిరువందల వారు అత్తమేగల వారు భైకారి వారు మరి ఒకవేళ గొల్లల బలగమంతా గొల్లల పీఠకమంతా ఆ చీర చూసినప్పుడు ఈ బలగం యాదికి రావాలి అని చెప్పి ఒకవేళ చీర మీద గొల్లల పీఠకమంతా ఏనాడు ఒకవేళ పోత పోపించి ఆ బిడ్డ దగ్గర ఏడవచ్చి ఏమంట ఉన్నది రావే కళ్ళ బిడ్డ పెద్దమ్మ వెళ్ళిపోతున్నావు బిడ్డ ముఖ్యమంతా గుడ్డ లోపల గౌడమంతా సర్ది కట్టినా నా చేతి సర్ది తీసుకోవే సద్దెల్ల కట్టినానే కన్న బిడ్డ పెద్దమ్మ అదిలి కళ్యాణ పట్నం వెళ్ళిపోతున్నావు నా చేతి సర్ది తీసుకుపోవమ్మా అయ్యే నడవక బిడ్డ పెదమదేవి నడవక సర్ది తీసుకోవమ్మన్నది అటువంటి నడవక ఉడకంగా వడవాలు పోసి ఏ నడవక సాగనంపుతానన్నది ఆ కులవారి పెదమదేవికి ఏ నడవక గనుడు పెద్దిరాజుకైనా ఉడకంగా వడవాలు పోసి సర్ది కట్టి సాగనంపుతున్నది ఆ గొల్ల పెద్దిరాజు ఏ నడవక కులవారి పెదమదేవి పట్టణానికి ఏ నడవక పూర్తిగా వాసి వాళ్ళు పోతా ఉన్నారేమ రామ రామ పోతా ఉన్నారేమ రామ అయ్యో వాళ్ళు పోతా ఉన్నారేమ రామ గొల్ల పెద్దిరాజు రేమ రామ రామ ఆవుల కొట్టుకున్నారేమ రామ రామ
ఇద్దరు ఏ ప్రకారంగా పోతున్నారో మళ్ళీ వస్తున్నప్పుడు అదే ప్రకారంగా ఇద్దరు తిరిగి రావాలి. బిడ్డలు కనుక్కున్న తర్వాత వదిలి విడిచిపెట్టి అందరు రావద్దు, అందరు విడిచిపెట్టి వదిలి రావద్దు. ఒక్కరికి ఏడ వచ్చినా కొట్టుకుంటే సారిగా తలపండి ఎగిరగొట్టి కవిడికి ఉట్లలో వేయాలి కనుక వచ్చినట్టు ఉంటే ప్రారంభిస్తానంటున్నది కొమరమ్మ. అదే పర్వాలేదల్లుడు పెద్దిరాజు ఆవుల మంద ధరించుకొని మందగంప పెద్దమదేవి నెత్తి మీద పెట్టిండు. మరి ఒక వేళ గొల్ల పెద్దిరాజే కొల్లోడే వెళ్ళిపోతా ఉన్నాడే. ఊపి కడుతున్నాయి, దావనగండలు దండి కొడుతున్నాయి, రోని మురుగలు రోయక కొడుతున్నాయమ్మా. పట్టానికి పూర్తిగా వాసుడు ఏనాడు ఒక అటువంటి గొల్ల పెద్దిరాదు ఆవుల కొట్టుకొని బొయ్యిల తోలుకొని ఏనాడు ఒక భార్య నెంబడి పెట్టుకొని గొల్ల పెద్దిరాదు కూడా మరి వెళ్ళిపోతా ఉన్నాడా. గొల్ల పెద్దిరాదు ఏనాడు ఒక భార్య నెంబడి పెట్టుకొని పోతా పోతా ఉండంగా అమ్మవారి పెద్దమాదేవి రాజు ముంగట పోతున్న పెద్దమ్మదేవి మంద గంప నెత్తి మీద పెట్టుకొని పెద్దమ్మ ఒకవేళ పెద్దిరాలు అదుగు జాడలల్లా వస్తా ఉంటే అమ్మవారి పెద్దమాదేవి ఒకవేళ పట్నాన్ని వాసిన అలగాన్ని వాసిన బలగాన్ని వాసిన మంద గంప నెత్తిన పెట్టుకొని వెనకకల్లా తిరిగి చూసే రామరామ పెట్టుకొని వెనుక మళ్ళీ ఏనాడు పట్నాన్ని చూసేవరకల్లా పెద్దిరాజు ఏమంట ఉన్నాడు. ఎర్రని గుడ్లకైనా కోపము, తెల్లని గుడ్లకు ఎవరి మాటలే వెనక మరి చూసినప్పుడే ఎత్తిరాజు ఏనాడు ఒక ఎర్రనుకుంటే ఎత్తిన కోపం, తెల్లనుకుంటే తెచ్చిన కోపం. ఏనాడు ఒక భామా పెదమదేవి ఆవుల పట్టుకొని బొయ్యిలు తోలుకొని వెళ్ళిపోతా ఉంటే వెనక కిందలు చూసినావు రామా రామా అయ్యో దాని పేరు చెప్పారాదు
అలగాన్ని వాసనము బలగాన్ని వాసనము నా తల్లిదండ్రులకు వాసన అని చెప్పి వెనుక వాళ్ళు చూసిన మళ్ళీ ఈ పట్నం వస్తామో రామో ఇంకా ఏమి తప్పు లేదు నాదా ప్రాణనాదో అప్పులు క్షమించవయ్యా పెద్దిరాజా ప్రాణాల మీద వాడే దేవి పెద్దమ్మ మన బలగాన్ని వాసిపోతున్నా తల్లిదండ్రికి వాసిన నా తోడబుట్టకున్నా నా యారాలు నా అక్కడి చెల్లెళ్ళు వాళ్ళంత బలగాన్ని వాసిపోతున్నామయ్యో మరి ఒకవేళ కనుక దీంట్లో తప్పులేదని 10 ఏళ్ళ పద్ధతి పట్టింది అలనాడు కొల్లలంటే ఆడి తప్పని వాళ్ళు పలికి బొంకని వాళ్ళు మరి ఒకవేళ సల్లనాగిన తిప్ప సచ్చినా పోదంటారు ఆరతిక్క మానిపోవచ్చు ఒకవేళ కలిగి కళ్ళు విసికి తాగిన తిక్క మానిపోవచ్చు కానీ సల్లనాగిన తిక్క సచ్చినా పోదురా మరి ఒకవేళ గొల్లవాడు నెత్తి మీద బంద గంపగా పెట్టుకొని 7 పిల్లల తల్లైనా వెనుకగా మరి చూస్తే ఎలా దోషమని ఇడిచిపెట్టిన వాడు అందు గురించి ఒకవేళ గండు పెద్దరాలు వేరిచ్చిండు ఇంట్లో ఏమి తప్పలేదన్నది పెద్దరాలు మందలు లేపుకొని ఏమి కనబడుతున్నది అల్లుడు బల్లికొండ ముచ్చడు రాయ్యో అవి ముందు కొత్త ఉన్నాయే అల్లుడు బల్లికొండ చెప్పిన ముచ్చట్లు ఏనాడు ఒక ముందు కొత్త ఉన్నాయి కత్తెల కూరంతలు చూడే అమ్మో అవి కలవారిపోతున్నాయి రాయ్యో గరుడు పెద్దరాజు గుండెలు కూలి పదుల కార్యాలు కాలిపోతున్నాయి అల్లుడు అన్నమాట ఏనాడు ఒక్క మొక్కులు ముందుకొచ్చినా అని గొల్ల పెద్దరాజు 30 గొడ్డలు పట్టిండు గొల్ల పెద్దరాజు ఏమంట ఉన్నాడు అలనాడు ఏనాడు ఒక్క అల్లుడు ఏమంట చెప్పిండు అల్లుడు బల్లికొండ చేతుకున్న ముద్దు టుంగరం తీసిచ్చిండు ముద్దు టుంగరం మీద ఒక కత్తెల కూరంతలు పెట్టి ఏనాడు ఒక కత్తెల కూరంతలు కొట్టుకున్నప్పుడే ఆవులు తొగలు ఉడుతున్నాయే అమ్మా ఆవులు పాటలు ఉడుతున్నాయి రా అయ్యా కూరంతలకెళ్ళి ఏనాడు ఒక వెళ్ళిపోతా ఉన్నాడు పెద్దరాజు ఏనాడు ఒక పోతా ఉంటానైనా కొట్టుకొని బయలుదోలుకొని పెద్దరాజు ఎక్కడ ఉంటాయి
వెళ్ళిపోతా ఉన్నాడు. ఆవుల పట్టుకొని బోయిలు తోలుకొని వెళ్ళిపోతా ఉంటే కచ్చలు కోరంతలు దారి కొంత దూరం వచ్చేవరకల్లా అక్కడ వద్దుల వాల్వలు మాత్రం వాల్వలు వస్తున్నాయమ్మా. మధ్య చెట్లు అల్లుకున్నాయమ్మా. దేవుడు మధ్య చెట్లు అల్లుకొని మాత్రం ఆవులకు తవ్వ దొరుకుతలేదు, దారి దొరుకుతలేదు. నాలుగు అన్నమాట ముంగడికి వచ్చనా కొద్ది చెట్లు మధ్య చెట్లు అల్లుకుంటాయి అన్నాడు. ఆవులు మాత్రం అడుగులు ఎత్తలేవు, సంగలు ఎత్తలేవు. ఏనాడు కావుల తరిమి కొడుతుండు. ఎంత కొట్టినారు కావుడు ఎక్కల కాళ్ళ పడతలేవు. ఆనాడు గొల్ల పెద్ది రాదు మండన పట్టే ఈతకు మంట ఇరుబడి మంట నాటకు మంట జైకొని మంట ముప్పను కొట్ట గొడ్డలు పట్ట ఒత్తి చెట్లు నరకన పట్టే మత్తులు కూడా నరకన పట్టే గుల్లా పెట్టి పెద్ది రాదు నరకన పట్టే ఆ ఒత్తిలు మత్తులు నరుకుతుంటే ఆ ఒత్తి చెట్ల ఒక ఏనాడు జటంగా మాముని పురతవసు పట్టింది దేవుడు. ఆ జటంగా మాముని తలసిలు వెళ్ళిపోతా ఉన్నది. ఈ పెద్దిరాజు 30 గొడ్డలు బట్టి ఒక ఒత్తి చెట్లు నరుకుతుంటే ఆ జటంగా మాముని తలసిరి చేయి అంత వరకు దూరం పడ్డది. ఆ తలసిరిసి ఒక ఏమంట విలువల ప్రాణం వదులుతుంది. ఎంత పాపిష్టివారి పట్నాన్ని పూర్తి వాసిపోతున్నావు. ఆవులు కొట్టుకొని గోవులు కొట్టుకొని కదిలి కళ్యాణపురి మొత్తం పోతున్నావు. ఇలా ఒత్తి చెట్లు మధ్య చెట్లు నరుకుతుంటే నా తల సిరి వచ్చాము గొల్లోడా కొనక కొన్నల్లగా నువ్వు ఆవులు కొట్టుకొని గోవులు కొట్టుకొని కదిలి కళ్యాణపురి పట్నం పోయి 3 గుళ్ళు కట్టి ఇంకా కొడుకుని బిడ్డని అనుకున్నాక నా తలసిరి ఎట్లా నరికావో నీ తలసిరి అట్లా నరకన్నా అని ఎవరార్తి పెట్టి నాది గొల్లోడ రానున్న కాలంలో నువ్వు కొడుకు బిడ్డని అనుకున్నా కదా కళ్యాణపురి పట్నం పోయినాక అతను ఒక మాల వల్ల దేశాన్ని తల నరకన్నా ఒక ఏనాడు మాత్రం కా దేవనార్తి పెట్టింది. గుండెలు కూలిపోతున్నాయి, కార్యాలు కదులుతున్నాయి. నా అల్లుడు అన్న మాట ముందరికి వచ్చేనా దేవుడు. కొద్ది చెట్లు మధ్య చెట్లు నరుకుతుంటే జతంగా మామూలు తలసి అయిపోతుంది. ఎవరు దూరం అని మూలము తోడి 3 ముత్తాలు శివన పెట్టమన్నాడు. ఏమంట వలికింది ఏమిరా గొల్లోడ నువ్వు కొనక కొన్నల్ల కనుక అది కళ్యాణపురి పట్నం పోయి కొడుకు బిడ్డను కనుక్కున్నాక నా తలటి నరకని తలటి నరకని దేవనార్తి పెట్టింది. ఇక నాకు తప్పదనుకుంటుండు గొల్ల పెద్దిరాజు పెద్దిరాజు ఇక మొత్తులున్న రాత వైకుంఠం పోయిన తప్పదనుకుంటూ పెద్దిరాజు పెద్దిరాజు ఎక్కడికి వెళ్ళి నేను కదిలి కళ్యాణపురి పట్నం పోయినోడే కావాలి. కళ్యాణ కంతుగుడి వీరేసిన విత్తనం బ్రహ్మదేవుని బంగారు గుడి కట్టి కొడుకు బిడ్డను కనుక్కున్న పేరే కావాలని అనుకున్నాడు. భార్య పెద్దమదేవుని తోలుకున్నాడు, ఆవుల కొట్టుకున్నాడు, పోయిన నంబడి పెట్టుకొని రామ ఓ రామ వెళ్ళినాడు గొల్లానే గొల్ల పెట్టి రాదు. ఆవులు పోతా ఉన్నాయి, రాజు పోతా ఉన్నాడు. తండ్రి తండాలు తామిళ మీద కావు మారాది కారంగా పడి
కార్సికట్ అయిపోయింది, కలకల బండ మీద కలలుగా అయిపోయింది. అరే మరే పోయిలారా, నా అల్లుడు అన్న మాట ముందటికి వచ్చింది. ఎక్కడ చూసి నేను కార్సికట్ అయిపోయింది, కలకల బండ మీద కలలుగా అయిపోయింది. మా అల్లుడు పల్లికొండ ఏమి చెప్పిండు, ఆ కలకల బండ కాడి వంగన అక్కడెక్కడ కార్సికట్ అయితే కలకల బండ మీద కలలుగా అవుతుంది అన్నాడు. అల్లుడు చెప్పిన మాట ముందటికి వచ్చింది. ఈ కలకల బండ కాడ మరే పోయిలారు, ఇక్కడ ఆవులా పాలే కాట్రవుల గుళ్ళు కట్టాల వారి నాలుడు చెప్పిన వాకులు ముందరికి వస్తున్నాయి అంటుండే. ఆ కలకల బండ కాడ మాత్రం ఈయన ఆవులు ఆపిండు. కాట్రవుల గుళ్ళు సప్పలు కొట్టుకుని శివలు అన్నం కడుతున్నాడే.